సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లను కూల్చేశారు అధికారులు. ఇళ్లను కూల్చేస్తున్న సమయంలో అధికారులపై కొందరు రాళ్లదాడికి యత్నించారు. 5 రోజులుగా పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చి వివరణ కోరిన వెంచర్ యజమానులు స్పందించలేదు. దీంతో ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రత తీసుకుని ఓ వెంచర్లో 6 ఇళ్లను పాక్షికంగా పడగొట్టారు. అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు ఏర్పడడం వల్ల వాటి నిర్మాణాలను పూర్తి చేయడం జరిగింది. మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంటే మా జిల్లా కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఉండడం వల్ల మా జిల్లా పంచాయతీ అధికారి వాళ్ళ ఆదేశాలు మా డిఎల్పీ వారు గత 5 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఆల్రెడీ వెంచర్ చూడడం జరిగింది. పిలిపించినప్పటికీ ఎవరు కూడా స్పందించకపోవడం, గత 5 రోజుల నుంచి కూడా ఎవరు కూడా స్పందించలేదు. దాన్ని మేము నోటీసు రూపంలో ప్రతిరోజు మేము నోటీసు తీసుకొని పోతున్నప్పటికీ కూడా స్పందిస్తలేదు. ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఇలా డిస్మెంటల్ చేయడానికి పూనుకున్నాము. ఒక 4-5 ఇళ్ళు అయితే ఈ రోజుకి పూర్తి చేశాము. ఇక రాబో కాలంలో కూడా అక్రమ వెంచర్లను కూడా ఎట్టి పరిస్థితులు ప్రోత్సహించాము. మేము పూర్తి చేస్తున్నప్పుడు సందర్భంలో కొంతమంది రాళ్ళు తీసుకొని పైకి వస్తున్నారు. దాన్ని కూడా ఈ ఫ్యూచర్లో కూడా మేము అటువంటిది రాకుండా ముందస్తుగానే మా పై అధికారులకు మా ఎంపీఓ గారు కానీ పోలీసు రక్షణ తీసుకొని రెవెన్యూ వాళ్ళ రక్షణ తీసుకొని మేము ముందుకెళ్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. మేము విజిట్ చేసినప్పుడు అయితే ఎవరు లేఅవుట్స్ అనేది మాకు చెప్పలేదు సార్. అక్కడ కాంట్రాక్టర్ల పేరు చెప్తున్నారు తప్ప ఎవరు వెంచర్ చేసిన అనే విషయాన్ని స్పష్టంగా